రాష్ట్ర మంత్రివర్యుల దగ్గర విన్నవించుకోవాలని మనం అనుకున్నాం. సుదీర్ఘకాలంగా ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. దాదాపు 14 సమస్యలకు సంబంధించి ముఖ్యంగా ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా మన ముందు ఉన్నాయి. వీటికి సంబంధించి మన మంత్రివర్యులు వీళ్ళు కూడా వచ్చిన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్దాం. సభని ఎన్టీఆర్ జిల్లా తరఫున, ఎన్టీఆర్ జిల్లా కమిటీ తరఫున ఈ ప్రదర్శన బహిరంగ సభకు వచ్చిన మిత్రులందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ, రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన మిత్రులందరికీ కూడా 10 రోజుల్లో మేము ఈ ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. ఏమైనా అనేదా భావించకుండా ఏదైనా అసౌకర్యం కలిగినా మన్నించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభకు సంబంధించి కార్యక్రమాన్ని ముందుగా ఏపీడబ్ల్యూఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కె కలంశ్రీ గారు ముందు ఆహ్వానం పలుకుతారు. 10 నిమిషాల్లో మన వేదిక వద్దకు వస్తారు. అందువల్ల అందరూ లోనికి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఆ జిల్లాలకు సంబంధించి బాధ్యులు తమ వెంట వచ్చిన వాళ్ళని లోనికి రప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ లోనికి రావాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. 10 నిమిషాల్లో సభ ప్రారంభమైంది. ముందుగా ప్రజానాట్య మండలి కళాకారులు మరో పాట ఆలపిస్తారు. సౌమ్య గారి శిష్య బృందం ఒకసారి బయట ఉన్న వాళ్ళంతా పైన కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా పక్కన కానీ వెనక్కి వెళ్ళి కూర్చోవాలి, లేకపోతే పైకన్నా వెళ్ళి కూర్చోవాలి. పక్కన అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసినందుకు వీలుగా మనం మంత్రివర్యులను కూడా ఆహ్వానించుకున్నాం. మన సమస్యల్ని వారి ముందే వినిపించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకటరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు కె పార్థసారథి గారిని వేదిక మీదకి మీ అందరి కరతాళం మధ్య ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు, మన కోరికలు ఇంకా బలంగా ఉండాలి. మంత్రి గారికి స్వాగతం. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఏజే గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే ఎన్ఏజే నాయకురాలు మంజరి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే అమరయ్య గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే నవీన్ రాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. గారు బి ఈశ్వరరావు గారు, వేముల రామారావు గారు, గోపి గారు, భక్తవత్సలం గారు, ఓ శాంతిశ్రీ గారు, శ్రీనిబాబు గారిని వేదిక ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మురళీ శంకర్ గారు, కె శంకర్రావు గారు, అలాగే రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ కె జయరాజ్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అన్నమయ్య జిల్లా రమేష్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. అలాగే మధుసూదనరావు గారు, శ్రీనివాసరావు గారు, గోరట్లప్ప గారు, మల్లికార్జున రెడ్డి గారు, అలాగే ఫెడరేషన్ ఆఫీస్ పేర్ల కార్యవర్గ అందరినీ కూడా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులందరినీ కూడా వేదిక ఆహ్వానిస్తున్నాను.
ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకటరావు గారిని కోరుకుంటూ ప్రస్తావిస్తామని తీసుకుంటాం. మిత్రులారా, ఏపీబీజేఏ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మంత్రి గారు మెట్లు ఎక్కుతూనే నవ్వుతున్నారు. నవ్వటం అంటే ఒక రకమైన డిటర్మినేషన్తో. ఏమనంటే మంత్రి గారిని పిలుచుకున్నాం, మన కోరికలను బలంగా ఆయన ముందు చెప్దామని. ఈ కోరికలు ఎంత బలంగా ఉన్నాయో ఈ రోజున బందర్ రోడ్లో మన జర్నలిస్ట్ మిత్రులు అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు రాష్ట్రం నలుమూలల నుండి వందల సంఖ్యలో కొంతమంది చెప్పి కొంతమంది అప్పటికప్పుడు బయలుదేరి ఒక ఉత్సాహంతో డిటర్మినేషన్తో సాధించుకుందాం, మనం మంత్రి గారి ముందు ప్రభుత్వం ముందు మన కోరికలు బలంగా పెడదాం. చాలా కాలం నుండి మన కోరికలు అమలు కాకుండా ఉన్నాయి. గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, అప్పటి నుండి అలాగా వచ్చేస్తున్నాయి. చాలామంది చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు, సంతోషం. కానీ జర్నలిస్టు సమస్యలు వచ్చేటప్పటికి వెనకపాటు ఎందుకు వస్తుందో అర్థం కావట్లా. అందరి సమస్యలు మనం పత్రికల్లో రాస్తాం, మీడియాలో చెప్తాం, అందరి సమస్యలు మనకు కావాలి. కానీ మన సమస్యలు ఎవరికి కావాలి? ప్రభుత్వానికే కావాలి, అందరూ మన మినిస్టర్ గారికే కావాలి. అందుకనే ఈరోజు మన మినిస్టర్ గారు వచ్చారు, చాలా సంతోషం. మేము జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారు చాలాసార్లు మంత్రి పార్థసారథి గారిని కలిసాం అనేక సందర్భాల్లో. చాలా జర్నలిస్టులకి మిత్రులుగా, వాళ్ళ సమస్యలను అర్థం చేసుకునే వాళ్ళుగా ఆయన ఆలోచనలు, ఆ ప్రభుత్వం ముందు పెట్టేటటువంటి అనేక ఈ సమస్యల మీద ప్రభుత్వం ముందు పెట్టేటటువంటి ఇష్యూస్ మీద చాలాసార్లు చర్చించాం. చాలా పాజిటివ్గా ఉండేటటువంటి ఒక మంత్రి మన ముందు ఇప్పుడు ఇవాళ మన వేదిక మీద ఉన్నారు. 14 సమస్యలు, అందులో ముఖ్యమైన అనేక సమస్యల మీద ఆయనకి చాలాసార్లు మెమరాండం కూడా ఇచ్చాం. దాని మీద కొంత చర్చించారు కూడా. ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి మన జర్నలిస్టులది. అనేక సార్లు మనం చెప్పుకున్నాం. జర్నలిస్టుల పరిస్థితి ఈ రోజున చాలా హీనంగా ఉంది. మామూలు కార్మికుల కన్నా కూడా ఈ కలం కార్మికులుగా ఉండేటటువంటి మన పరిస్థితి ఇతర కార్మికులందరిలోకి అత్యంత హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి, మిగతా వాళ్ళకి పిఎఫ్ఓ, ఈఎస్ఐఓ లేకపోతే ఇంకొక సదుపాయము, ఒక యాజమాన్యం నుండి ఒక గుర్తింపు, ఇట్లాంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. జర్నలిస్టులకి ఏమీ లేనటువంటి, ఏ సదుపాయాలు లేనటువంటి ఒక చాలా దిగువ పరిస్థితుల్లో జర్నలిస్టులు ఈ రోజున రాష్ట్రంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ సమస్యలు ముఖ్యంగా గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఒక జీవో వచ్చింది, 3 సెంట్ల స్థలం ప్రతి జర్నలిస్ట్కి ఇస్తామని చెప్పి. ఆ ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఆ జీవో అలాగే ఉంది, జీవో పోలే. జర్నలిస్టులకి ఆ ఉన్న మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలకి కొద్ది శాతంగా ఉండేటటువంటి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళు పడుతున్న అనేక ఇబ్బందులు కొంతైనా ఉపశమనం కలుగుతుందని మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో సుమారు 20,000 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇందులో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఒక 1000 మంది, 1200 మంది ఉంటారు. 1000-1200. 18 రాష్ట్రాల్లో ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 15,000 ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో 10,000 ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో 5,000 ఇస్తున్నారు. కానీ 18 రాష్ట్రాల్లో
ఇస్తున్నారు. మనం ఈ డిమాండ్ పెట్టిన తర్వాత పెట్టేటప్పటికి 4-5 రాష్ట్రాల్లో ఇచ్చేవాళ్ళు కాస్త ఈ డిమాండ్ మనది ఇలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాలు ఈ పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రాల సంఖ్య పెరుగుతూ ఉంది. 18 రాష్ట్రాల్లో ఈరోజు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో గత 2-3 ప్రభుత్వాలుగా మనం అడుగుతూనే ఉన్నాం, ఈ కోరిక ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం, ఇస్తాం అంటున్నారు. అంతా కలిసి 1000 మంది 1200 మంది, అది పెద్ద సంఖ్య కూడా కాదు. అందుకని ఇటువంటి సమస్యలు మనకి ఇంకా చాలా ఉన్నాయి. మన జనరల్ సెక్రటరీ గారు వాటన్నిటిని మంత్రి గారి సమక్షంలోనే మనం అనేక సందర్భాల్లో జిల్లాల్లో సమావేశాలు జరిగినప్పుడు, మహాసభలు జరిగినప్పుడు ఈ సమస్యలన్నీ మనం చెప్పుకున్నాం. కానీ అయినా ఈరోజు ఇంతమంది, ఇంత స్పందన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు వెళ్ళినప్పుడు, జిల్లాలకు వెళ్ళి మీరు ఈ సమావేశానికి రావాలన్నప్పుడు తీవ్రమైన స్పందన వచ్చింది. అంటే కింది స్థాయిలో విలేకరుల్లో తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది. మా సమస్యలు ఇంతకాలమైనా పరిష్కారం కావట్లేదు, ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు, ఏమిటి పరిస్థితి, ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అనే ఆవేదన ఈ రోజున మన బందర్ రోడ్లో ప్రతి ఒక్కళ్ళ గొంతు నుండి నినాదాలుగా పైకి వచ్చినాయి. బహుశా మనం ఒక 20 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద ప్రదర్శన తీసుకుంటాం. మళ్ళీ ఈ రోజున ఇంత ప్రదర్శన, జర్నలిస్టులు చాలా చెప్పుకోవచ్చు, చాలా మీటింగ్లు పెట్టవచ్చు, కానీ ప్రదర్శన రోడ్ల మీదకి వచ్చి మా నినాదాలు ఇవే అని జర్నలిస్టులు చెప్పింది ఇంత పెద్ద ప్రదర్శన ఇవాళ మనం చూసాం. ఈ హాలు సరిపోట్ల, ఇంకా చాలామంది బయట ఉన్నారు. సారీ అండి, మీ అందరికీ సారీ చెప్పాలి. అంటే మా చేతుల్లో లేని కొన్ని సమస్యల నుంచి ఇబ్బంది మీకు వచ్చింది. ఇది ఉన్నంతలో, విజయవాడలో ఉన్నంతలో పెద్ద హాల్లో ఇది ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన హాల్స్. ఇది కూడా పట్టినంత మంది జనం, మన విలేకరులు జిల్లాల నుండి వచ్చారు. అందుకని సంఖ్య కన్నా వాళ్ళ ఆవేదన అంత ఎక్కువగా ఉందో ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడడానికి ముందు మన జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారిని మన సమస్యల గురించి, మన 14 సమస్యలతో జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారు మాట్లాడే ముందు చిన్న కార్యక్రమం మీ అందరూ చూసుంటారు. చిన్నారులు సౌమ్య, ఆ అమ్మాయి చిన్న అమ్మాయిలాగా ఉంది, ఆమె చాలామంది పాపల్ని నేర్పి బ్రహ్మాండమైన ప్రదర్శన ఇచ్చారు. అందరూ చూశారు, అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వారికి మంత్రి గారి చేతుల మీద వాళ్ళు తీసుకోవాలి ఏమంటారా సౌమ్య గారు, కళారత్న భాగవతుల సౌమ్య గారు, వారి శిష్య బృందం ఈరోజు ఉదయం ఇక్కడ చేసిన సాంస్కృతిక ప్రదర్శన అందరినీ అలరించింది. అందుకు కృతజ్ఞతగా మన సంఘం తరఫున మంత్రి గారి చేత వాళ్ళకి చిన్న సత్కారం చేయబోతున్నారు. మీ అందరి స్పందన తప్పడం ద్వారా తెలియబోతున్నారు. మన జర్నలిస్టుల బలమైన కోరికలు వెంకటరావు చెప్పినట్టుగా ఈరోజు బందర్ రోడ్లో ప్రతిధ్వనించినాయి. ఆ ప్రతిధ్వనుల్ని మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి వారికి చెప్పవలసిందిగా కోరుతూ మనందరినీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వారు కూడా రండి. అలాగే కార్యవర్గ సభ్యుల్లో ఎవరైనా మనం మిస్ అయి ఉంటే చెప్పడంలో వాళ్ళు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీరందరూ జిల్లాల్లో రథసారథులు, మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారు మనం పెట్టినటువంటి డిమాండ్స్ గురించి క్లుప్తంగా మనకి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తారు. తర్వాత మంత్రి గారు మాట్లాడతారు. సభకు నమస్కారం.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీని విజయవంతం చేసిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం పిలవగానే మన కోరిక బంధించి మన సమస్యలను వినడానికి విచ్చేసిన సమాచార శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ఇతర జర్నలిస్టు మిత్రులందరూ ఇవాటి ఈ ఫెడరేషన్ నాయకత్వం ఇది. ఈ నాయకత్వం సారథ్యంలోనే ఇవాటి ఈ కార్యక్రమం విజయవంతమైంది. అధ్యక్షుల వారు ఆల్రెడీ సమస్యల ప్రస్తావన చేశారు. మన ఆల్ ఇండియా సంఘం, నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ పిలిపించింది ఒకే నినాదం, సేవ్ జర్నలిజం, ప్రొటెక్ట్ జర్నలిస్ట్. నేను ముందు ఈ నినాదం విన్నప్పుడు ఇదేదో జనరల్గా ఉంది కదా ఏమిటండి అంటే, కానీ దాని ఇబ్బంది కష్టము ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. ఒక్కొక్క దెబ్బ మీద పడుతూ ఉంటే ఇవాళ జర్నలిస్టులు ఎవరు కాదు, ఎవరు ఏమిటి, ఈ వృత్తి ఏమైపోతా ఉన్నది, ఈ వృత్తికి వచ్చినటువంటి కష్టము అంతా ఇంత కానటువంటి దశకు వెళ్ళిపోయినాం. కాబట్టి ఖచ్చితంగా ఆల్ ఇండియా సంఘం చెప్పినటువంటి సేవ్ జర్నలిజం అనే దాన్ని మనం మన వృత్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. అలాగే ప్రొటెక్ట్ జర్నలిస్ట్, మరి ఈ వృత్తిని కొనసాగిస్తున్న జర్నలిస్ట్ను కూడా రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈవేళ వచ్చింది. ఇది కేవలం ఈనాటి ఈ సభకు వచ్చినటువంటి మన వలనో లేకపోతే మనం ఇచ్చిన నినాదాలతో స్పందించే జనం వలనో మాత్రమే సాధ్యం కాదు. దానికి పాలక పక్షాల, రాజకీయ పార్టీల సంఘ అంటే అందరి సహకారము, తోడ్పాటు ఉంటేనే ఇది సాధ్యం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఈ వృత్తి ఎంత విచిత్రంగా మారిపోయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. మనం ఇక్కడ ఇది బహిరంగ సభ అయినా లేదు మన ఆత్మీయ సమ్మేళనం అయినా మరొకటైనా మంత్రి గారు వచ్చారు కాబట్టి వారి ముందు మనం కొన్ని నిజాలుగానే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. సార్ మీకు తెలియదు కాదు, ఇవాళ మమ్మల్ని జిల్లాల్లో బ్లాక్మెయిలర్లు అంటున్నారు. ఎక్కడ దాకా ఎందుకు ఈ సభకు రావడానికి చాలా జిల్లాల్లో వచ్చిన వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏమిటో మా వాళ్ళందరికీ బాగా తెలుసు. అంటే ఈ వృత్తిలో కొనసాగడం ఇవాళ దీనికి కారణము నేను సోషల్ మీడియా ఆవిర్భావము మరొకటి నేను చెప్పలేను. కారణం ఏంటంటే సోషల్ మీడియా వల్ల జరుగుతున్న మేలు ఉన్నది, కీడు ఉన్నది. కానీ ప్రభుత్వాలు మాకు సంబంధించిన చట్టాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వృత్తికి నష్టం కలగకుండా, ఈ వృత్తి కొనసాగింపుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మా అభిప్రాయం. దీన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే మంత్రివర్గం దృష్టికి, దానిలో ఇది చర్చ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇందాక మా అధ్యక్షుల వారు మాకున్న రొటీన్ సమస్యల గురించి, చాలా కాలంగా ఉన్న ఇళ్ల స్థలాలు, పెన్షను, లేకుంటే ఈ ఇతర సమస్యలు, వీటి గురించి ప్రస్తావన చేశారు. కానీ వృత్తికి వచ్చిన అతిపెద్ద ప్రమాదాన్ని మీరు పట్టించుకుంటే మేము అందుకనే దీని మీద మీడియా కమిషన్ వేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశంలో మాకున్న వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ రద్దయిపోయింది, మాకున్న పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ రద్దయిపోయింది. అంటే ఈవేళ జర్నలిస్టులు ఎలా పనిచేయాలా, ఎన్ని గంటలు పనిచేయాలా, వీళ్ళకి ఏ సదుపాయం ఉంటుంది, ఏ జీతం ఎంత, లేకుంటే ఇతర సదుపాయాలు ఏమన్నా ఉన్నాయా లేవా అని తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇవాళ జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు మా సమావేశాల్లో చెప్పేవాడిని, బట్టల కొట్టులో గుమస్తాకు రక్షణ ఉంటుంది, మనకు ఉండదు అని. ఇవాళ ఇలా మా సమావేశాలు చెప్పింది ఎవరన్నా విన్నారో, కేంద్రానికి చెప్పారో కానీ ఆ ఉన్న బట్టల కొట్టు వాళ్ళకు కూడా రక్షణ లేకుండా తీసేశాడు.
ఇవాళ కార్మిక చట్టాలన్నీ రద్దు చేశారు, వాటి స్థానంలో కోర్టులు తెచ్చారు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తోంది, ఈ కోర్టులు వచ్చినాయి, కోర్టులో ఏమవుతాయి ఏం కాదు అనేది రేపు పొద్దున ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు దానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా పరిస్థితి, ఇవాళ మీడియా సంస్థలు ఉన్నాయి, జర్నలిస్టులు ఉన్నారు, వీటి మీద ఒక చిన్నపాటి అధ్యయనం ముందు ఎవరు ఏమున్నారు ఏం చేస్తున్నారు అనే దాని మీద దీన్ని అధ్యయనం చేసేందుకు వీలైనటువంటి ఒక పరిస్థితి ఉంటే కొంత మేలు జరుగుతుంది అనేది, దానికి వీలుగా ఒక మీడియా కమిషన్ నియమించమని మేము మంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నాం. దాని మూలంగా కొంత మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ప్రభుత్వం అనేక కార్పొరేట్ విద్యా సంస్థలకు లేకపోతే ఆసుపత్రులకు అనేక సంస్థలకు రాయితీల మీద ఉచితంగా లేకపోతే రకరకాల పద్ధతుల్లో భూములు ఇస్తూ ఉన్నది, ఇతర సదుపాయాలు కల్పిస్తూ ఉన్నది, సంతోషం. రాష్ట్రం మొత్తం మీద ఉన్న అతి తక్కువ సంఖ్యలో ఉండే జర్నలిస్టుల పిల్లలు చదువుకునేందుకు, ఉచితంగా చదువుకునేందుకు ఆ సంస్థల్లో సీట్లు ఇప్పించేందుకు మీ ద్వారా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం.